అండి గాదే సాయికృష్ణ విషయం ఏమైంది సార్? పరిస్థితి ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? గా గాదే సాయికృష్ణ అనే అతను నా మేనల్లుడండి. నా రెండో చెల్లెలు గారు అబ్బాయి అండి. అతన్ని మార్కాపురం వెళ్ళి మార్కాపురం నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఈ కృష్ణలంక సిఐ కె నాగరాజు గారు ఇక్కడే పెట్టారండి. 4-5 రోజులు చూపించాడండి. 5వ రోజు 6వ రోజు నుంచి కూడా చూపించుకోకుండా తల్లిని పిలిచి, నీ కొడుకు ఇక కనపడ్డు, వెరైటీ లాకప్ డెత్ చేస్తున్నాను, నువ్వు వెళ్ళిపో, ఫోటోకి దండేసుకోమని చెప్పాడండి. ఇలా అన్నాడు ఏంటని చెప్పి ఆ తల్లి భయపడి ఇంకొక సిస్టర్ అయినటువంటి ముళ్ళపూడి కనకదుర్గ గారు హైకోర్టు లాయర్ గారండి, ఆవిడకి వచ్చి చెప్పంగానే ఆవిడ మరికొంతమంది లాయర్స్ వెళ్ళి అడిగారండి. అడిగితే నేను అరెస్ట్ చేయలేదు, నేను తీసుకురాలేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి నెగ్లిజెన్సీగా చెప్పారు. ఈలోపు అనుకోకుండా వీడిని అక్కడ కొట్టిన విషయాలు చూసినటువంటి ఒక అడ్వకేట్ గారు, పిల్లోడిని అక్కడ చంపేస్తున్నారమ్మా కనకదుర్గ అనగానే గబక్కన కనకదుర్గ గారు వెళ్ళి అడిగితే దెర్ హ్యాజ్ నో రెస్పాన్స్ అండి. వీళ్ళ వ్యవహారం ఇలా ఉందా అని చెప్పి కనకదుర్గ గారు హ్యూమన్ రైట్స్కి వెళ్ళి కనకదుర్గ గారు మరియు ఆమెకి సంబంధించిన మరికొంతమంది హైకోర్టు లాయర్లు అందరూ కూడా కలిసి, అయ్యా దీని మీద మీరు చెప్పకపోతే మేమెందుకు హ్యూమన్ రైట్స్కి వెళ్ళి మేమెందుకు హైకోర్టుకి వెళ్ళి కేసు పెట్టుకోకూడదు అని చెప్పి సిపి గారికి, హైకోర్టుకి, హ్యూమన్ రైట్స్కి కూడా వెళ్ళి సదరు ఈ సిఐ గారి మీద ఎఫ్ఐఆర్ అనేది ఇవ్వటం జరిగింది సార్. హైకోర్టు కూడా రేపు 15వ తారీఖున బాబుని మీరు తల్లిదండ్రులకు అప్పచెప్పండి, ఉంటే తీసుకొచ్చి చూపియండి, ఉంటే వాళ్ళు బెయిల్ పెట్టుకు బయటికి తీసుకుంటానంటున్నారు, కాబట్టి మీరు ఎందుకు చూపిరంటే మేము అరెస్ట్ చేయలేదనే మాట మాట్లాడారండి. అరెస్ట్ చేయలేదని అంటున్నారేంటి మీరు, ఇదేదో అనుమానంగా ఉందని చెప్పి వారు ఎంక్వైరీ చేసి సిపి గారికి ఇవన్నీ కూడా రాశారండి. మేము మా దగ్గర అరెస్ట్ చేశారనేటటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయండి. మరికొంతమంది మాకు అసలు మీ అబ్బాయి లేడు, మీ అబ్బాయిని ఇలా చేశారు అలా చేశారు అక్కడ లేదండి అని కొన్ని వాస్తవాలు చెప్పారండి. ఆ వాస్తవాలకు దగ్గరగానే ఈ సిఐ గారి ప్రవర్తన కూడా ఉందండి. మరికొంతమంది పెద్దలు కూడా చెప్పారండి ఇదే విషయంలో. అయ్యా మరి మాకు ఒకటేనండి మేము కోరుకునేది, మా పిల్లవాడు బతుకుంటే మా పిల్లవాడిని అప్పచెప్పండి, ఆ 2 కేసులకి వాయిదాలకు వచ్చే విధంగా వారెంట్ రీకాల్ చేసుకుని ఆ పిల్లవాడిని అటెండ్ చేసుకుంటాం, ఇక నుంచి జాగ్రత్తగా పెట్టుకుంటామండి. ఇన్ కేసు మా పిల్లవాడికి మీరేదన్నా చేసి ఉన్న ఎడల మేము ఒకటే కోరుకుంటున్నామండి, మా పిల్లవాడిని అన్నా అప్పచెప్పండి, లేదా అతని బాడీనైనా అప్పచెప్పండి. దయచేసి మీ మీడియా వారి ద్వారా ఇదే కృష్ణలంక సిఐని మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ని, డీజీపీ గారిని, అనిత గారిని, కూటమి నాయకుల్ని అందరినీ కూడా వేడుకునేది ఒకటండి, ఇంత విజయవాడ సిటీలో భయంకరంగా ఇంత మ్యాన్ మిస్సింగు అరెస్ట్ చేసి చేయలేదని చెబుతూ అనేక మాటలు కూడా వస్తున్నాయండి. వాటిని మేము నమ్మే పరిస్థితులు ఉన్నాయి. మా పిల్లవాడిని చూపించలేదండి, ఇప్పటికి నెల 10 రోజులు అయిపోయిందండి. మేము హైకోర్టు డెసిషన్ కోసం చూస్తున్నామండి. మా పిల్లవాడిని ఏం చేసింది ఏంటనేది మాకు రుజువులు సాక్ష్యాధారాలు కావాలి. ఇన్ కేసు అలాంటిది జరిగినా మా పిల్లవాడిని ఎందుకు చేశారనే ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఈ ఎక్సెప్ట్ అతను మీ ఇగో పెట్టుకుని కుర్రవాడిని చేయటం తప్ప నడిచి అతనేమి కాశ్మీర్ టెర్రరిస్ట్ కాదు, కసబుగాడు కాదు, బర్మా నుంచి వచ్చిన కాందిసీకుడు ఇంకోడు రహీంగా కాదండి. 22 ఏళ్ళు దాటి 23 ఏళ్ళు వచ్చినాయండి. చిన్న పిల్లోడండి. ఎంతమంది డబ్బున్నోళ్ళ పిల్లలు డ్రగ్స్ హెరాయిన్స్ వాడుతూ దొరికారో నిన్న చూశారు, మీ మీడియా వాళ్ళకి తెలుసు. అయ్యా వాళ్ళ మీద ఒక న్యాయం, లేని చిన్నపిల్లల మీద ఒక న్యాయం అండి. కుటుంబంలో మీకే ఈ పరిస్థితి మామూలు పరిస్థితి ఏంటి? అది నేను చాలా బాధపడుతున్నానండి. కూటమి గెలుపు కోసం మీరు ఎప్పుడు మీడియా నా ముందు పెట్టిన పవన్ కళ్యాణ్ గారు 70 సంవత్సరాలుగా చేయలేనటువంటి పనులను చేసి ఏ విధంగా ఇవాళ పేద ప్రజలకు అండగా ఉన్నాడో నేను చెప్పే విధానం ఎంత బాగుంటుందో మీ అందరికీ తెలుసు. అలాంటిది ఇవాళ నా ఇంట్లోనే వీ హ్యావ్ సపోర్టెడ్ టు కూటమి సార్. చంద్రబాబు గారు కానీ, అనిత గారు కానీ, లోకేష్ గారికి కానీ, నాదెండ్ల మనోహర్ గారికి కానీ, నాగబాబు గారికి కానీ నేను ఏమన్నా ఎప్పుడైనా కూటమి విషయంలో తప్పు చేస్తుంటే మాకు అసలు సపోర్ట్ చేయొద్దండి. కూటమి గురించి ఎంత గొప్పగా చెప్పుకుని మిమ్మల్ని చూసుకుని బతుకుతున్న మాకు రాములు వారే
బాణం వేసి ఆయన చంపినట్టు తల్లిదండ్రులు మోసుకెళ్ళే బోయేవాడిని అట్లా ఇవాళ మీరే ఈ విధంగా చేస్తే మేము ఎవరికి చెప్పుకుంటామండి? మా ఇంట్లో మా సిస్టర్ అండి, మా బావగారు చచ్చిపోయారు, కూతురు ఉందంటే పెళ్లి చేసుకు వెళ్ళిపోయింది. ఈ పిల్లోడిని తీసుకెళ్ళి అందరూ చెప్తున్నారండి చంపేశారని. ఎంతవరకు నిజమో ఏంటో మాకు నిజ నిర్ధారణ కావాలండి. మా పిల్లవాడు మాకు కావాలండి. మాకు ఈ కేసులు గీసులు ఏమొద్దు సార్. మాకు పోలీసు వ్యవస్థ అంటే ఎంతో భయం, ఎంతో గౌరవం కూడా. అయ్యా మీరు గతంలో విన్నారు, ఇదే పోలీసుని మీ కేసుకు సంబంధించి రాధారంగ మిత్రమండలి కానీ కాపు సంఘాలు మీకు ఎలా సపోర్ట్ ఏమన్నా సార్? 100% సపోర్ట్ చేస్తున్నారు సార్. నేను ఎక్కడో చాట్రాయిలో జరిగిన విషయాలు కానీ, చల్లపల్లిలో జరిగిన విషయాలు కానీ, మరి తెలంగాణలో మన ఇక్కడ కందుకూరులో జరిగిన విషయం కానీ, అట్లాగే కడపలో బలిజల మీద జరిగిన విషయాల్లో కానీ నేను ఏ విధంగా స్పందించి అక్కడ కడపలో రాము గారు కానీ, మరి గుంటూరులో రాము గారికి కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి చందు జనార్దన్ గారికి కానీ, కాపు జేఏసీలు కానీ, అమ్మ శ్రీనివాస్ గారు కానీ అందరికీ నేను ఎంత అండగా ఉంటానో, వెళ్ళి ఎంత చక్కగా సక్సెస్ చేసి వస్తానో మీ మీడియా వారికి తెలుసండి. ఇవాళ నా ఇంట్లో ఇలా జరిగేసరికి మాకు ఎందుకు చెప్పలేదని ఈయన కాపు సోదరులు, నా అన్నదమ్ములు అందరూ కూడా ఏంటన్నా మాకు చెప్పలేదు. ఈవెన్ మా కన్నా రజనీ గారు కానీ, సుధాకర్ నాయుడు గారు కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే మా ఆకులు శ్రీనివాస్ గారు. అది కాకోకుండా అండి ముఖ్యంగా ఆ రోజు ఇలాంటి ఎన్కౌంటర్లను బయటికి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అండి. ఆ కాంగ్రెస్ పార్టీ మరలా ఇవాళ ఈ విషయాన్ని కొల్లకొండ శివాజీ గారి ద్వారా ఇవాళ ఆంధ్రప్రదేశ్ విజయవాడ నడిబొడ్డులో జరిగినటువంటి దాన్ని శివాజీ గారు దయ ఉంచి ఆయన బయటికి తీసుకొచ్చిన విధానం నిజంగా ఆయనకి నమస్కారాలండి. ఇంకోటి ఉభయ కమ్యూనిస్టులు నిన్న 9 వామపక్షాలు కూడా అందరూ కూడా సహకరించి మాకు మద్దతు తెలియజేశారండి. ఈ విషయంలో మాతో పాటు పోరాటానికి వస్తానంటున్నారు. కూటమి సభ్యులకి అలాగే కూటమి గవర్నమెంట్కి ఒకటే చెప్తున్నామండి, మాకు ప్రభుత్వం మీద ఎలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదండి. మాకు పోలీసు వ్యవస్థ అంటే గౌరవం ఉందండి. మా పిల్లవాడిని మాత్రం ఈ పని చేసినటువంటి, ఇంత దారుణంగా మిస్ చేసినటువంటి ఈ 5-6 వ్యక్తులు తప్పనిడిసి మాకు ఎంటైర్ డిపార్ట్మెంట్ అంటే వీ హ్యావ్ గివ్ ద సపోర్ట్ టు అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ సార్. ప్లీజ్ దీని మీద గౌరవనీయులైన సిపి గారు, డీజీపీ గారు, అట్లాగే కూటమి నాయకులు నా పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, అట్లాగే మనోహర్ గారు స్పందించి నాకు న్యాయం చేస్తారని, అట్లాగే మా కాపు నాయకులకు కూడా ఒకటే చెప్తున్నానండి, ఈ విషయంలో నాకు సహకరిస్తున్న మా కాపు పెద్దలందరికీ కూడా రుణపడిపోయి ఉంటానండి. నేను ఇప్పుడు కొంతమంది కొన్ని పుకార్లు పుట్టిస్తున్నారండి. మేము హైకోర్టులో ఉన్న విషయాన్ని హైకోర్టు ద్వారా న్యాయమూర్తుల ద్వారానే తెలుసుకోవాలని చెప్పి మేము కూర్చుంటే రాజీ పడిపోయారు, అమ్ముడు పోయారు అనే మాటలు కూడా వస్తున్నాయండి. మేము 50 ఎకరం పొలము ఉన్న ఆస్తులు పోగొట్టుకుని బెజవాడ వచ్చి నిజాయితీగా 6 అన్నదమ్ములు నీతిగా బతుకుతున్నటువంటి మనుషులు అండి. మీకు కావాలంటే మేము అమ్ముడు పోమండి. తలో ఒక 5 లక్షలు వేసుకుని 6-5 30 లక్షలు మేము ఇస్తామండి. మా పిల్లోడు బతుకుంటే అప్పచెప్పండి, బాగు చేయించుకుంటాం. బాడీ అప్పచెప్పండి, హిందూ సాంప్రదాయం ప్రకారం. ఇల్లు కూడా పాడైపోద్దండి, లేదంటే దిన కార్యక్రమాలు చేయకపోతే. మేము చాలా బాధలో ఉన్నామండి. దయచేసి మీతో మాట్లాడాలన్నా కళ్ళమ్మటి నీళ్లు తిరుగుతున్నాయి. ఏడుపటం అనేది మీడియాలో మాకు కుదరదు. ఇదే డిపార్ట్మెంట్ కాకపోతే ఈ పాటికి మేము ఎలా ఉండేది ఏంటనేది ఇదే విజయవాడ సిటీ ప్రజలందరికీ తెలుసు. అందరం కూడా హ్యాపీగా వ్యాపారాలు చేసుకుంటూ ఆడపిల్లలు ఎంఏ ఎల్ఎల్బీలు, ఎంఏ కంప్యూటర్లు, బీఈడీ టీచర్లు, వీఆర్ ఆల్సో డిగ్రీ BA పిల్లలందరూ ఇంజనీర్లు, డాక్టర్లు అండి. ఈ పిల్లవాడు ఒక్కడేనండి పాపం చిన్న గొడవలతో దారి తప్పాడు. ఈ పిల్లవాడి కోసం మేము అనేక పర్యాయాలు ప్రయత్నం చేసాం. పోలీసు భయం ఉంటుందనే మేము కూడా ఊరుకున్నామండి. దాన్ని ఆసరాగా తీసుకునే ఈ సైకో సిఐ నాగరాజు ఆ పిల్లవాడిని ఏదో చేశాడని ఉంది. అది ఏం చేశాడనేది రేపు హైకోర్టు నిర్ధారణ అవుద్దండి. అన్ని సాక్ష్యాధారాలు మాకున్నాయండి. 15వ తారీఖు జడ్జి గారు చెప్పిన తర్వాత ముందు నాకు ఇంత ప్రిఫరెన్స్ ఇచ్చినటువంటి మీ ఛానల్ వారికి, మా S4 ఛానల్ వారికి, హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి, సెంట్రల్ హ్యూమన్ రైట్స్కి అందరికీ కూడా అన్ని విట్నెస్ కూడా మీకు ఇచ్చుకుంటామని తెలియజేస్తూ, అట్లాగే మా మిత్రమండలి సభ్యులు కూడా నాకు సహకరిస్తారని, అట్లాగే అనేక రాధారంగ మిత్రమండలి కూడా సహకరిస్తున్నాయని మీకు తెలియజేస్తున్నాను సార్.